అండ్ దాంతోపాటు హైకోర్టు నిన్న మళ్ళీ పార్టీ ఫిరాయింపుల మీద వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ల మీద రెస్పాండ్ అయింది. గడువులోగా పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేయొచ్చా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన హైకోర్టు వేసిన ప్రశ్న ఇది. సో స్పీకర్కి మేము ఆర్డర్ ఇవ్వొచ్చా అని కోర్టు క్వశ్చన్ చేస్తున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా ఒక ముగ్గురు ఎమ్మెల్యేల మీదనే పట్టుబట్టిరు వాళ్ళు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఈ ముగ్గురు మీదనే వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు. ఇందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా, ఆయన కూడా ఇంప్లీడ్ అయినారు. ఆయన కూడా ఇంకొక పిటిషన్ వేసి అన్ని కలిపి విచారిస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ మూడింటి మీదనే ఫోకస్ చేసిందంటే మిగతా వాళ్ళు ఒకవేళ రిటర్న్ వస్తే తీసుకోవడానికి రెడీ అయ్యారు. దానం నాగేందర్ అయితే ఆయనకు కొంచెం ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి టెక్నికల్గా ఆయన దొరికిపోయిండు. సో ఇట్లా తెల్లం వెంకట్రావు కానీ కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఇంకా ఆయన కూడా బ్యాక్ వచ్చే అవకాశం లేదు. తెల్లం వెంకట్రావు పొంగులేటి ఎట్లా చెప్తే అట్లా. సో ఇట్లా ఈ ఈక్వేషన్లో భాగంగా వీళ్ళు ముగ్గురు రావడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. అయితే కోర్టు ఏమన్నది, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అందిన ఫిర్యాదులపైన నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలంటూ ఉత్తర్వులు జారీ చేయొచ్చా అని అడ్వకేట్ జనరల్ మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. మణిపూర్కు చెందిన కేశం మెఘా చంద్రసింగ్, మహారాష్ట్రకు చెందిన సుభాష్ దేశాయ్ కేసులను 3 నెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాము ఇలాంటి నిర్దిష్ట గడువును నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయొచ్చా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 మెన్ బెంచ్ ఏం చెప్పిందంటే ఆయా కేసుల్లో 3 నెలలలోపు పరిష్కరించాలని స్పీకర్కి ఆర్డర్ ఇచ్చింది. సో అట్లా మేము చేయొచ్చా అని హైకోర్టు అడుగుతున్నది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపైన మంగళవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వాదనల సందర్భంగా కేశం మెగా చంద్రసింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులను అడ్వకేట్ జనరల్ ప్రస్తావించగా నిర్దిష్ట గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చా అని న్యాయమూర్తి అడిగారు. దీనిపై ఏజీ అంటే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ స్పీకర్కు గడువు నిర్దేశించే పరిధి కోర్టులకు లేదన్నదే మా వాదన అని తెలిపారు. 5 జడ్జిలు ఇచ్చిన తీర్పును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇదే హైకోర్టు ఎర్రబల్లి దయాకర్ రావు కేసులో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన కొనసాగిస్తూ స్పీకర్ రాజ్యాంగ విధులు నిర్వహించడంలో విఫలమైనప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా పాత తీర్పులనే ప్రస్తావిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసిందని, తాము ఫిర్యాదులు ఇచ్చి 3 నెలలు దాటిందని తెలిపారు. ఈ పిటిషన్ పైన విచారణ బుధవారానికి వాయిదా పడ్డది. బేసిక్గా ప్రభుత్వానికి ఇక్కడ కాంగ్రెస్కి ఎన్ని రోజులు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే అంత డ్యామేజ్ జరుగుతుంది. మీరు ఒకవేళ ఉన్న పరువు ఏమైనా నిలబెట్టుకోవాలన్నా వాళ్ళతో రిజైన్ చేయించండి, బై ఎలక్షన్లకు వెళ్ళండి. అట్లీస్ట్ అసలు అది కూడా పెద్ద తప్పు. ఎవడు పార్టీ మారమన్నాడు మిమ్మల్ని? ఎవడు పార్టీ జనాలు దేని కోటేసి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు? ప్రజల తీర్పును ఎందుకు అవమానిస్తున్నారు? ఇప్పటికైనా మీ పరువు నిలబెట్టుకోవాలంటే, ఎంతో కొంత మోరల్గా మేము ఉన్నామని చెప్పుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ చేత రిజైన్ చేయించి బై ఎలక్షన్స్కి సిద్ధం అవ్వండి. ఇంకంతకు మించిన ఆప్షన్ కనబడట్లే. ఒకవేళ దీని నుంచి తప్పించుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, 38 మందిలో 28 మంది ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకొని పార్టీ విలీనమని అనౌన్స్ చేయించాలి స్పీకర్తో, నెంబర్ 1. నెంబర్ 2, స్పీకర్ ఇంకొక 4.5 సంవత్సరాల పాటు దీన్ని ఇట్లా పొడిగిస్తూ పోవాలి. కానీ అక్కడ అవకాశం లేదు. ఫస్ట్ ఆప్షన్కి అవకాశం లేదు, సెకండ్ ఆప్షన్ కూడా అవకాశం లేదు. 4.5 సంవత్సరాలు వెయిట్ చేసే అవకాశం 0.00001% కూడా కనబడట్లేదు. కాబట్టి బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.